సంగారెడ్డి జిల్లాలో నారాయణ ఈ స్కూల్లో మే 5/5/2025 సోమవారం 10వ తరగతిలో ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించిన డాక్టర్ కూనా వేణుగోపాలకృష్ణ మరియు ఐసి మోహన్ ఈ రోజు సంగారెడ్డిలోని నారాయణ స్కూల్లో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మరియు వారి యొక్క తల్లిదండ్రులను ఘనంగా సన్మానించడం జరిగింది। ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ ఎంత కష్టమైనా బాధైనా దుఃఖమైనా సరే అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు విశ్రమించకుండా మీ యొక్క లక్ష్య సాధనలో ముందుకు సాగాలని, అదే విధంగా తల్లిదండ్రులు వారి యొక్క అభిరుచికి తగ్గట్టు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని పిల్లలను ప్రోత్సహించాలని అన్నారు। నమస్కారం। ఈరోజు ర్యాంకుల పంట మన నారాయణ స్కూల్లో రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం। తల్లిదండ్రుల ఆశ ఏముంటుందంటే బిల్డింగు బంగారము నగ నట్ర కంటే కూడా ఈ విద్యార్థులు ఎవరైతే మంచి ర్యాంకులు వచ్చి పేపర్లో ఫోటో వచ్చిందనుకో ఆ వచ్చేటువంటి ఆనంద బాష్పం ఉంటే చూడు, అది మాత్రమే, అది ఒక్కటే ఆ భారతదేశం సంపద, ఆ సంపద సృష్టించినటువంటి తల్లిదండ్రులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాను। ఒక మంచి స్కూల్ నాకు తెలిసిన మటుకు ఇది నారాయణ స్కూల్ ఏమో, నా దృష్టి నారాయణ స్కూల్ కాదు, ఇది ఒక పవిత్రమైన దేవాలయం అనేటువంటి విషయాన్ని అయితే నేను భగవంతునికి ఈ కార్యక్రమానికి వలి గారు ఇచ్చేసినటువంటి వలి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు। పక్కకు ఉన్నటువంటి ఐసి మోహన్ నిజంగా చెప్తున్నా కదా, ఆయన 6 అడుగుల బుల్లెట్। నిజంగా చెప్పాలంటే 6 అడుగుల బుల్లెట్ అంటే కూడా తక్కువ, దానికంటే కూడా అన్న ఎక్కడున్నా కానీ ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతిని ఎంత బాగా ప్రేమిస్తారంటే ఎక్కడైనా చెట్లు కనిపించినప్పుడు ఆ చెట్లు జరగ ఎండిపోయినట్టుంటే అన్న చాలా బాధపడేటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి భారతదేశం గర్వించిన గొప్ప వ్యక్తి శక్తి మన ఐసి మోహన్ గారు అనేటువంటి విషయాన్ని అయితే నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం। ఆయన మా సంఘటన ఉన్నందుకు మందరం కూడా గర్వపడుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం। పక్కకు ఉన్నటువంటి మన లక్ష్మణ్, రాముని తర్వాత లక్ష్మణ్ లేక స్కూలు ఇల్లు తప్ప ఇంకా వేరే ఏం ఆలోచన చేయనటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మా లక్ష్మణ్ గారు అనే విషయాన్ని కూడా మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం। పక్కకున్నటువంటి కనకరాజు, ఆ కనకరాజు పేరు పెట్టిన కరెక్ట్ పెట్టిన కనకరాజు గారు కూడా అద్భుతమైనటువంటి దానికి మంచి సహకారం అందిస్తున్న కనకరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు। ఒకటి మాత్రం చెప్పగలుగుతుంది ఏంటంటే ఉపాధ్యాయులు అనేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కానీ వాళ్ళ జీవితంలో ఇతరులకు వెళ్తుండిస్తూ వాళ్ళ జీవితాన్ని కొవ్వొత్తిగా కరిగిపోయేటువంటి ఎవరంటే మన ఉపాధ్యాయులు, వాళ్ళని గౌరవించాలనేటువంటి దాని మీద ముంగడికి వచ్చేసాడు ఐసి మోహన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ఇప్పుడు ఇంతమంది 590 మార్కులు వచ్చిన వాళ్ళు ఐదు మట్టుకు సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో మంచి ర్యాంకుల పంట తీసుకొచ్చినట్టు మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా। ఈ కార్యక్రమం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఒక తల్లిదండ్రులు కూడా ఒక మంచి విషయం నేర్చుకోవాలి ఏంటంటే ఇప్పుడే ఒక ఆలోచన చేసుకోవాలి ఏంటంటే ఈ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేసుకోవాలి ఏంటంటే ఇంతకుముందు ఒక ముచ్చట చెప్పాడు, కలెక్టర్ అయింది అనేటువంటి ముచ్చట చెప్పింది, కానీ కలెక్టర్ అయిన ఇప్పుడు కూడా మీకు సంబంధించిన వాళ్ళు కూడా మీకు ఇష్టమైనది ఏదైతే ఉన్నదో మీకు ఇష్టమైన రంగం, తల్లిదండ్రులకు ఇష్టమైనది కాకుండా మీకు ఇష్టమైన రంగంలో మీరు పోయేటువంటి ప్రయత్నం చేస్తే అదే రంగంలో ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవన్నీ కూడా ఎవరికైతే కష్టాలు వస్తాయో, ఎవరికైతే బాధలు వస్తాయో, ఎవరికైతే ఇబ్బందులు వస్తాయో వాళ్ళే రేపు చరిత్ర సృష్టించేటువంటి అవకాశం। మొన్న కర్ణాటక రాష్ట్రంలో బీరప్ప అనేటువంటి గొర్రెలు కాసేటువంటి ఒక వ్యక్తి నిజంగా చెప్తున్నా కదా, ఆయన చూస్తే చాలా బాధ అనిపించింది। గొర్రెలు కాసుకుంటా చదువుకొని ఈరోజు ఐపీఎస్ అయిందంటే అన్ని రకాల అవకాశాలు ఉండి కూడా మనం ఈరోజు ఏ స్థాయికి రావచ్చు అనేటువంటి దాని మీద మనం ఆలోచన చేసుకోవాలి। యథా దృష్టి తదా సృష్టి, యద్భావం తద్భవతి, మీరు ఏది ఆలోచన చేస్తే అదే ఆవిష్కరించబడుతుంది కనుక ఈ రోజు మీరు ఆలోచన చేసుకోవాలి। పలానా వచ్చి ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చేసి పలానా ఇది చేసి నువ్వు అది చేయని దయచేసి చెప్తున్నారు, తల్లిదండ్రులు కూడా చేతులు జోడించి తెలియజేసుకునేది అంటే మీ యొక్క ఆలోచనలన్నీ పక్కకు పెట్టి మీ పిల్లల్లో కూడా ఏ రకమైన స్కిల్స్ ఉన్నాయి, మీ పిల్లల్లో కూడా ఏ రకమైన లక్షణాలు ఉన్నాయి, మీ పిల్లల్లో కూడా ఏ రకమైన నైపుణ్యం ఉందనేటువంటి దాని మీద ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేసే రోజు ఈ స్కూల్ కూడా నాకు తెలిసిన మట్టుకు చాలా మంచి పేరు వస్తుంది। ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఒకటి చెప్తారు, ఉపాధ్యాయులకు గొప్పతనం ఉంటుంది మౌనన్న, చాలా గొప్పతనం ఏముంటది అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఐపీఎస్ ఐఏఎస్ అయిందనుకో, సరే మోహన్ అన్న కానీ నేను కానీ వల్లి కానీ లక్ష్మణ్ గారు కానీ కనకరాజు గారు పోయిన తర్వాత ఇట్లా కూర్చున్నప్పుడు సార్
మీ స్టూడెంట్ అనేటువంటి ముచ్చట చెప్పంగానే, ఒక కలెక్టర్ అయిన తర్వాత స్టూడెంట్ చెప్పంగానే ఆ వచ్చేటువంటి ఆ శబ్దంతో నిజంగా చెప్తున్నా కదా ఎంత ఆనందపడతారంటే, జీవితంలో 1,00,000 కోట్లు సంపాదించిన ఆనందం ఉన్నది మీ స్టూడెంట్ సార్. మీ దగ్గర చదువుకున్న భారతదేశం యొక్క సంపద అదే. మేమందరం కూడా కోరుకునే సంపద. మీరు అందరూ కూడా సృష్టికర్తలు కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, సంకల్ప బలానికి సాహసం తోడైతే, సంకల్ప బలానికి సాహసం తోడైతే సంఘారినటువంటి నారాయణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరో చరిత్ర సృష్టించాలని చెప్పేసి కూడా I need to call upon our DGM Valli Kumar sir to say his thoughts.